జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సర్వసాధారణంగా మనం పూజా గదుల్లో పూజ చేసేటప్పుడు కానీ, ఆలయాల్లో పూజ చేసేటప్పుడు కానీ గంటను వినియోగిస్తూ ఉంటాం. అంటే పూజా సమయంలో గంటకి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉందని మన అందరికీ తెలుసు. కానీ ఈనాడు మన కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన గర్భాలయంలో గంట లేదు అన్న విషయం మీ అందరికీ తెలుసా? అవును, అక్కడ ఆలయంలో ఇప్పుడు గంట లేదు, కానీ పూర్వం ఒక గంట ఉండేది. ఆ గంటతో స్వామివారికి విశేషమైన లీల చేశారు. అదేంటంటే, సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి అనంతసురి తోతమ్మ అనే దంపతులకి స్వామివారు ఆ గంట ప్రసాదంగా ఇచ్చి మింగించారన్నమాట. మింగించడం వల్ల ఒక విశేషమైన పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు ఎవరో కాదు, మన విశిష్టద్వైత సిద్ధాంతాన్ని ప్రచురింప చేయడం కోసం భూమి మీద అవతరించినటువంటి మహానుభావుడు. ఆయన ఎవరో కాదు, బ్రహ్మతంత్ర స్వాతంత్ర కవితర్క కేసరి వేదాంత దేశికుల వారనమాట. అలా అందుకనే దీనికి గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గర్భాలయంలో గంట లేదని మనందరికీ కూడా తెలుస్తుంది.